ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు సెలవిచ్చారట, ఒక విధవరాలి కుటుంబాన్ని దేవుడు పోషించారు. అయితే తన బిడ్డకు దేవుడు చెప్పాడు, ఇదిగో నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాల్ని, ఆ తల్లిని ఏర్పాటు చేశానని చెప్పి దేవుడు ఆనాడు తన బిడ్డకు మాటిచ్చారు. తన బిడ్డ విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఆమె తన కుమారుడికి సైతము ఆహారం పెట్టలేని స్థితిలో ఉంది. ఒక్క పూటకు మాత్రమే తిని మరణించాలన్న వారి ఆలోచన ఏదైతే ఉందో, దేవుడు వారి యొక్క ఆలోచన ప్రకారం కాదు, ఆయన ఆలోచన ఆ కుటుంబంలో ఆయన నెరవేర్చారు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నీకు ఒక ఆలోచన ఉంది. నువ్వు ఇది జరిగితే చాలనుకుంటున్నావు, ఇలా బ్రతికితే సరిపోద్ది అనుకుంటున్నావు, ఇంకా నా జీవితం ఇలా ఉంది అని అనుకుంటున్నావు. కానీ ఇదిగో దేవునికి నీ పోషణ పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబంలో మారు మనస్సుల పట్ల, నీ ఉద్యోగం పట్ల, కోర్టు కేసుల పట్ల, వ్యాపారం పట్ల నీకున్న తలంపులు కాదు, దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఆమేన్. ఆయన ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల తన ఆలోచనలు నెరవేర్చాలనుకుంటున్నారు దేవుడు. మీకు ఒకటి తెలుసా, ఆ సారేపతి ఊరిలో ఆ విధవరాలి పట్ల కూడా దేవుని ప్రణాళిక ఎప్పుడు నెరవేరిందో తెలుసా? ఆమె దైవజనుడి మీద నమ్మకం ఉంచి తనకున్న దాంట్లో మొదటిగా ఒక చిన్న అప్పము ఎప్పుడైతే దైవజనుడికి తెచ్చి ఇచ్చిందో, దేవుడు ఆ ఇంట్లో ఎంత అద్భుతం చేశారంటే, ఆ తొట్టెలో ఉన్న పిండి అవ్వలేదంట, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ఆ కరువు కాలం అంతా కూడా అద్భుతమైన రీతిలో ఆ కుటుంబము పోషించబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కరువులో ఉన్నావా? ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా? శ్రమలను నలగొట్టబడుతూ ఉన్నావా? మొదటిగా దేవునికి ఇచ్చి చూడు, మొదటిగా ప్రార్థించి చూడు, మొదటిగా దేవుని కొరకు గుప్పెళ్ళు విప్పు చూడు. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను పోషిస్తారు. ఆనాడు ఆ కుటుంబంలో వారు అనుకున్నారు, ఈ పూటకు తినేసి మరణిద్దాం అనుకున్నారు. కానీ దేవుడు కరువు కాలం అంతా తర్వాత కూడా ఆ కుటుంబాన్ని పోషించాడు. దేవుని అద్భుతం చూడాలనుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి. చాలామంది వారి జీవితంలో వారికి కనబడుతున్న కొన్ని వాటిని బట్టి అవిశ్వాసపరులైపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటూ ఉన్నావో విశ్వాసములో బలపడు, ప్రార్థించు. నీ ఎదుట ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే నువ్వు మొదట దేవుని కొరకు ఉపయోగపడి నువ్వు ప్రార్థించినట్టయితే, నా దేవుడు మలాకీ ద్వారా ఒక మాట చెప్పాడు, నేను ఆకాశ తూములు విప్పి పట్టరాని విస్తారమైన ఆ సమృద్ధిని కుమ్మరిస్తానని చెప్పాడు. ఈరోజు దేవునికి నీ పట్ల అటువంటి ప్రణాళిక ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆయన మీద ఆధారపడు. అయ్యా నువ్వు చూసుకో తండ్రి, ఇది నాకు సంబంధం లేదని నీవు చేయాల్సిందే నువ్వు చేసి దేవుని మీద నీవు ఆధారపడితే అనేక మంది ఎదుట దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన గొప్పగా హెచ్చిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.